ఉందో అదే పాతాళంలోకి చేరుకుంటుందండి. రైట్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారికి వెళ్దాం. నమస్తే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నిన్న చూసాం వారి నిన్న మొన్న అన్నా చెల్లెళ్ళ విన్యాసాలు పార్లమెంట్ లో చూసాం. వారు ఆర్ఎస్ఎస్ క్షమాపణ చెప్పరట, బీజేపీకి కూడా క్షమాపణ, బట్ దేశానికైతే క్షమాపణ చెప్పాలిగా, జాతికి క్షమాపణ చెప్పాలిగా. వాళ్ళు చేసి 70 ఏళ్ల పాటు వాళ్ళు చేస్తూ వస్తున్న అరాచకాలన్నిటికీ సంబంధించి క్షమాపణ చెప్పాలిగా. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళు పాల్పడిన దమనకాండకి దౌష్యానికి సమాధానం అయితే చెప్పాలిగా, సంజయ్ అయితే ఇవ్వాలి కదా. అవన్నీ ఇవ్వనండి. అమిత్ షా ఏంటి ఉన్న క్యాబినెట్ మొత్తం రాజీనామా చేయించి ఫ్రెష్గా ఇంకో క్యాబినెట్ తీసుకొస్తారు మోడీ గారు. అండ్ అవహేళన చేస్తూ మాట్లాడతారు ఆ ప్రొఫెసర్ కామకోటి గారి గురించి. ఎలాంటి విశేష ప్రతిభావంతుడు ఆయన, గోమూత్ర విశేషజ్ఞట. ఈవిడికి ఏముందండి క్వాలిఫికేషన్. అండ్ వాళ్ళు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన పేరు మర్చిపోయాను నేను, ఆయన ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే లీటర్ 4 రూపాయలు పెట్టి కొన్నారు గోమూత్రం, ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం, ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం అని చెప్పి. అండ్ కౌ డంగ్ కొన్నారు. ఇంత వాళ్ళ ప్రభుత్వమే. కొన్ని బీజేపీ వాళ్ళంటే వీళ్ళు పొద్దున్న లేస్తే జై శ్రీరాము నామాలు పెట్టుకుని తిరగటం, అరవటం, కేకలు అనుకోవచ్చు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి ఇవేం చేయలేదే, ఇవేం చేయకుండా జనానికి ఉపయోగపడేది చేశాడే. ఆ పార్టీ విజ్ఞత ఆవిడకి లేకపోయిందా? అసలు ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం ఒకటి ఉందని ఆవిడకి తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే ఆ ఢిల్లీ నోయిడా వీధులు దాటి బయటికి రారు కదా వాళ్ళు. ఎప్పుడో వాయనాడు నుంచి ఒకవేళ వెళ్ళి కంటెస్ట్ చేస్తే అక్కడ వెళ్ళి నామినేషన్ వేసి వస్తారు. వీళ్ళు ఈ దేశం గురించి ఎందుకు సార్ మాట్లాడుతున్నారు? అక్కర్లేని మాటలు మాట్లాడుతున్నారు. అక్కర్లేని మాటలు ఎప్పుడు మాట్లాడతారు అంటే అక్కసు ఎక్కువైనప్పుడు. దీనిపైన అక్కసు అంటే హిందుత్వం పైన అక్కసు. గోవు అనే పదం వింటేనే ఒంట్లో ఎలర్జీ వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే సంథింగ్ ఇట్ రిప్రజెంట్స్ హిందూ సెంటిమెంట్ కనుక గో పదాన్ని తీసుకొని అవహేళన చేయడం, ఇన్సల్టింగ్ గా మాట్లాడడం, అది గోమూత్రమైనా గోపేడైనా ఏదైనా గోవు అంటేనే అలాంటి ఒక ఎలర్జీ, ఒక అక్కసు ఆ కుటుంబంలో ఉంది. రాహుల్ గాంధీలోనే కాదు అని ఎవరో కామెంట్ కూడా చేశారు. అది కనుక కుటుంబం ఎందుకో మెల్లమెల్లగా ఈ డైరెక్షన్ తీసేసుకున్నది. కంప్లీట్ గా యాంటీ హిందూ డైరెక్షన్. కాంగ్రెస్ ఒకప్పుడు జాతీయ పార్టీ, చాలా గొప్ప జాతీయ పార్టీ, జాతీయవాదులంతా ఆ పార్టీలో ఉండేవాళ్ళు. పండిత్ మదన్మాల మాలవ్య హిందూ బనారస్ యూనివర్సిటీని ప్రారంభించిన ఆయన 2 సార్లు 3 సార్లు జాతీయ అధ్యక్షుడు బీజేపీ కాంగ్రెస్ కి. అది చరిత్ర, కాంగ్రెస్ యొక్క చరిత్ర. అది పునాదులు అన్ని కదిలిపోయినాయి. ఇప్పుడు తాలు మిగిలింది మీరు చెప్పింది. కనుక వీళ్ళకు ఈ జాతీయ భావాలతోటి, ఇక్కడ జాతీయతోటి, ఇక్కడ సంస్కృతి సభ్యతలతోటి ఏ సంబంధం లేదండి. వీళ్ళకు డిస్కనెక్టెడ్ కంప్లీట్ గా. అందుకే వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతల్లో. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడారు. భూపేష్ బఘల్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ న్యూస్ క్లిప్పింగ్ కూడా చూడొచ్చు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ గవర్నమెంట్ టు బై కౌ యూరిన్ ఎట్ 4 రూపీస్ పర్ లీటర్. ఇదేం మనం కల్పించింది కాదు, గాలిలో సృష్టించిన మెజిషియన్ మ్యాండ్రాక్ చెప్పింది కాదు. అఫీషియల్ గా వారు ప్రకటించింది. వారు గవర్నమెంట్ లో ఉండగా 2022లో వారు ప్రకటించింది, వారు చేశారు. ఆ గుడ్ ఇనిషియేటివ్ ని ఆ రాష్ట్ర ప్రజానికం స్వాగతించింది. మరి వీళ్ళ కళ్ళు ఎగిరిపోయినాయా, చెవులు పూర్తిగా మూసుకుపోయినాయా? ఏం మాటలు మాడతారండి పార్లమెంట్ లోకి వచ్చి. ప్రొఫెసర్ శివకోటి గారి గురించి ఎలాంటి నిబద్ధత గల జీవితం ఆయన గడిపాడు. ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ కలాంతో కలిసి పనిచేసిన విశేష ప్రతిభావంతుడు ఆయన. అటువంటి వాళ్ళ గురించా? మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఈ నీలేకని గారి గురించి, నందన్ నీలేకని గారి గురించి. వారు కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత పిలిచారు ప్రధానమంత్రి. ఆయన నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించిన 2-3 నెలల్లో పిలిస్తే ఈయన ఆశ్చర్యపోయాడు నీలేకని. ఇదేంటి ఆయన ఎందుకు పిలుస్తున్నారు? వెళ్తే ఆయన రాజకీయాలు మాట్లాడాల, సాదరపూర్వకంగా దాన్ని నమస్కారం పెట్టి కూర్చోబెట్టి, అయ్యా మీరు ఇనిషియేట్ చేసిన ఆధార్ ప్రక్రియ కొనసాగింపునకు ఎలాంటి అవరోధాలు ఎదురవుతున్నాయి, దాన్ని మనం ఎలా అధిగమించాలి, దానికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ డ్రాఫ్ట్ తయారు చేస్తారా, విల్ గో అహెడ్ విత్ యువర్ సజెషన్స్ అండ్ రికమెండేషన్స్ అన్నారు. అలాంటి విశేష ప్రతిభావంతుడిని మరి మోడీ పార్టీలకు అతీతంగా తీసుకొచ్చి హై పవర్ టాస్క్ ఫోర్స్ కి చీఫ్ ని చేశారు కదా. ఎక్కడైనా రాజకీయం మాట్లాడారా? ఎందుకు సార్ ఈ కన్ఫైన్డ్ అండ్ విపరీతమైన సైకిక్ మెంటాలిటీ తోటి కాంగ్రెస్ వ్యవహరిస్తోంది? అవునండి వాసు గారు. అందుకే నేను ఎప్పుడూ అంటుంటాను, మోడీ గారు పనిచేసే తీరులోనే వారి నిబద్ధత, వారి కమిట్మెంట్ టు ది పీపుల్ ఏదైతే ఉందో అది అడుగడుగున కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఈ సమస్య మనల్ని పట్టి పీడిస్తుంది. ఏది లీకేజ్ అనేటువంటి సమస్య మనల్ని పట్టి పీడిస్తుంది. దానికి జవాబు కనుక్కోవాలి కదా. అనేక సమస్యలు ఈ దేశంలో 370 కానీ లేకపోతే అయోధ్య కానీ మనల్ని ఇది జాతిని పట్టి పీడిస్తున్న సమస్యలను 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు మీరు పెండింగ్ లో పెట్టారు. ఏం సాధించారు? మరి
ఎందుకు మీరు దీనికి సొల్యూషన్ కనుక్కోలేదు? 2010లో మీరు బిల్లు తెచ్చారు కదా, ఈ యాంటీ లీకేజ్ బిల్లు. మరి ఎందుకు మీరు పార్లమెంట్ లో దీన్ని పాస్ చేయలేదు? ఎందుకంటే లాబీస్ కు మీరు లొంగిపోతారు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యొక్క లాబీ ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అంటే, అన్ని రాష్ట్రాల్లో సీట్లు అమ్ముకునే వ్యవస్థ, అందరు ముఖ్యమంత్రులకు మంత్రులకు హాయిగా 5 కోట్లు 4 కోట్లు సీట్లు అమ్మే 45 రకాల పరీక్షలు ఈ దేశంలో జరిగేవి. 45 రకాల పరీక్షలు. పేరెంట్స్ బాధలు, పిల్లల బాధలు ఎన్నడూ పట్టించుకోలేదు కాంగ్రెస్. పేరుకు ఒక బిల్లు తెచ్చింది వాళ్ళని భయపెట్టడానికి, మెడికల్ కాలేజెస్ భయపెట్టి బిల్లు తెచ్చింది, బిల్లు పాస్ చేయలేదు. ఈ రోజు ఆ బిల్లు పాస్ అవుతుందండి. ఈ దేశం స్వాతంత్రం వచ్చాక మొదటిసారి లీకేజీల పైన ఒక బిల్లు పాస్ అవుతుంది. దానిపైన చర్చ చేస్తారా? వీళ్ళు మాట్లాడుతున్నారా? ఇదే కదా డిమాండ్ చేసింది. మరి డిమాండ్ ను అడ్రస్ చేస్తూ వారు బిల్లు పెడితే ఒక్కడు కూడా బిల్ పైన, ఇంక్లూడింగ్ ఎల్ఓపి, ఎవరు బిల్లు పైన మాట్లాడలేదు. ఒక్క పన్నెత్తి ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క సలహా ఇవ్వలేదు. ఎంతసేపు బిల్లు చుట్టూ అగో పెల్లెట్స్ పేల్చారు, ఇక్కడ ఇది పేల్చారు, హోమ్ మినిస్టర్ దీనికి బాధ్యత, ఆయన్ని ఆర్డర్ ఇచ్చారు. ఏంది పిచ్చివాగుడు అంతా కూడా. అందుకే నేనేమంటానంటే, మోడీ గారు ఏ పని చేసినా కూడా, ఏ కమిటీ వేసినా కూడా, ఆయన వేసిన ఆ మనుషులను చూడండి, లీడర్షిప్ ఎవరికి ఇచ్చారు? ఆయన కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని వదిలేసేసి, పార్టీని వదిలేసేసి, ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ఆయన ఇంటర్నేషనల్లీ రినోన్ పర్సన్ అతను. కనుక టెక్నాలజీ పర్సన్, అతన్ని చీఫ్ గా పెట్టి కామకోటి లాంటి వాళ్ళని, మిగతా అధికారులను అందరినీ కూడా దాంట్లో పెట్టి ఇందులోనే వారిని. DG రావు గారు సార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఇట్లా ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఇస్రో మాజీ చైర్మన్ ఉన్నారు, ఏం కావాలి? గతంలో కమిటీలో కూడా రాధాకృష్ణన్ ఉండేవారు, 7 మంది ఉండేవారు. దాంట్లో బీజేరావు గారు కూడా ఉండేవారు. వాళ్ళు ఆల్రెడీ ఒక సొల్యూషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ కమిటీ ఏమవుతుందంటే మరింత డీటెయిల్స్ లోకి వెళ్తుంది. అందుకే నేను ఏమంటున్నానంటే, పని చేసేటప్పుడు ప్రజల యొక్క అవసరాలు, డిమాండ్స్ ఏవైతుంటాయో, లీకేజ్ అనే ఒక సమస్యతో విద్యార్థులు బాధపడుతున్నప్పుడు దాని పరిష్కారం నిజాయితీగా అనుకుంటున్నామా, రాజకీయం చేస్తున్నామా? ఇదే నాకు కావాల్సినటువంటి విషయం. ఎంత గొప్పగా రాజకీయం చేస్తున్నాము అనేది తెరపైన ప్రజలందరూ చూస్తున్నారు, వెండి తెరపైన. మీరు ఉద్యమంలో ఏం మాట్లాడుతున్నారు? ఒక్కడు కూడా సోకాళ్ళు, మీరు సిజేపీ వాళ్ళు అన్నాం కదా, ఒక్కరు కూడా నీటి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే అసలు నీట్ అయిపోయిందండి, నీట్ లీక్ అయింది, మళ్ళీ ఎగ్జామ్ జరిగింది, రిజల్ట్ ఇచ్చారు, అంతా అయిపోయింది. అయిపోయిన సబ్జెక్టును ఎమోషన్ కొరకు పెట్టుకొని జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేస్తున్నారు. అక్కడ చేసిందంతా ఏంది? అశ్లీల ప్రదర్శన అక్కడ. కనుక నేను ఏమంటున్నా అంటే, ఈ జాతి మొత్తం మేల్కోవాలి. ఎన్నడూ మనం ఉద్యమాల్లో ఈ విధమైన బండబూతులు, అశ్లీల ప్రదర్శన యువత చేత, అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ గా చాలా మంది ఇప్పుడు మహిళలు వాళ్ళ తల్లులు వచ్చి దీంట్లో పైన సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. చాలా దుర్మార్గం, అమ్మాయిలు ఏంది ఇలా తయారయ్యారు, సెక్షువల్ ఆర్గాన్స్ ను ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడుతున్నారు, సెక్సువాలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గంగా ఎందుకు ఈ పిల్లలు ఇట్లా తయారయ్యారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నేను ఇన్స్టాగ్రామ్ లో వాటిల్లో చూస్తున్నాను. నేనేమంటున్నానంటే, ఈ దేశంలోకి తెలియకుండానే ఓకిజం అనే ఒక కల్చర్ వచ్చేసింది. ఇదే ఓకిజం. ఢిల్లీ జంతర్ మంతర్ జరిగిన ఈ బూతు ప్రదర్శన ఏదైతుందో దీన్ని ఓకిజం అంటారు. యూరోప్ అనేక విదేశాల నుంచి ఈ లెఫ్ట్ ఈకో సిస్టమ్ దీన్ని ప్రమోట్ చేస్తుంది. మన దేశంలో చాలా ఏళ్లుగా ప్రయత్నం చేసింది. గతంలో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, కేరళలో ఇక్కడంతా కూడా కిస్ ఆఫ్ లవ్ అని చెప్పేసి ఒక ప్రదర్శన చేసింది. మా ఇష్టం, మాకు స్వేచ్ఛ ఉంది, అమ్మాయిలు అబ్బాయిలు బయటకు వచ్చేసి ముద్దులు పెట్టుకునే ఒక ప్రదర్శన చేశారు. చాలా దుర్మార్గమైనటువంటి ప్రదర్శన. ఇవన్నిటినీ ఈ దేశం యొక్క కల్చర్ ను డైల్యూట్ చేయడానికి పని కట్టుకొని ఈ ఓకిస్టులు మన దేశంలోకి వచ్చారు. ప్రకాష్ రాజ్ దానికి పెద్ద నాయకుడు. అలాంటి వాళ్ళందరూ కూడా వెనకాల ఉన్నారు. భారతీయ సంస్కృతి సభ్యతల పైన ఒక దాడి జరుగుతా ఉంది. మహిళా స్వేచ్ఛ అనే పేరు మీద ఇదిగో బట్టలు తీసేసుకొని బూతులు మాట్లాడేటువంటి ఫ్యాషన్ సిగరెట్ గర్ల్స్, లేదా డ్రగ్స్ తీసుకున్న అమ్మాయిలు మైక్ ముందరకు వచ్చి మాట్లాడుతున్న తీరు, అవి ఎన్నడూ చెవులతో వినకూడని పదాలన్నీ కూడా మన ఊర్లలో నల్లా దగ్గర కొట్లాట, బూతులు అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు అవన్నీ ఆగిపోయినాయండి. మన వాళ్ళు చాలా కల్చర్డ్ గా తయారైంది. చదువు రాని వాళ్ళు ఇంకా బాగా చక్కగా మాట్లాడుతున్నారు. కానీ ఈ అమ్మాయిలు చదువుచిన వాళ్ళు అంటున్నారు కదా. అందుకే ఏం జరుగుతుంది ఈ తెరపైన మనం చూడాల్సింది ఏంది అంటే, ఎందుకు ఇలా అయ్యింది అని వాపోతున్న తల్లులకు నేను ఏమంటున్నానంటే, దీని వోక్ కల్చర్ అంటారు. కనుక కళ్ళతో దీని డెఫినేషన్ అవసరం లేదు. ఈ కళ్ళతో చూసిందే వోక్ కల్చర్. భారతీయ సంస్కృతిని దెబ్బతీయడానికి వచ్చినటువంటి సంస్కృతి. మన అమ్మాయిలు, మన అబ్బాయిలు
వీటిలో ఈ బుట్టలో పడకుండా కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. డ్రెస్ వేసుకునే ఫ్రీడమ్ అమ్మాయిలకు ఉంటది, కానీ ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలి మన అమ్మలు చెప్పారు. ఆ సంస్కృతి మనది కనుక స్వేచ్ఛను కాదనకుండానే కల్చర్ ను కాపాడుకునేటువంటి వ్యవస్థలు మన. అందుకే పాపం కంగనా చాలా అప్సెట్ అయ్యి ఆ విధంగా మాట్లాడింది ఆమె. అలాంటి తల్లులు చాలా మంది ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. చాలా వరీడ్ గా ఉంది భారతదేశం. లీక్ వదిలేశారు కానీ బూతులను చూస్తున్నారు ఎందుకు ఇలా అయిపోయింది అనేది. కనుక మన దేశం పైన మన మైండ్ పైన ఒక గేమ్ నడుస్తుంది అంతర్జాతీయ స్థాయిలో. కనుక ఈ కొత్త కల్చర్ ను రైట్. సమయం ప్రొఫెసర్ గారు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తిరిగి డిబేట్ కొనసాగుతుంది.